2 2 3 4 5 6 7 8 ఎప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్ ఎప్పుడు మళ్ళీ రెడీ అవుతున్న చోటా చోటా ఛాంపియన్స్ వీళ్ళందరూ మొన్న చేసిన పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్లో చేసిన దానికి ఎంతో ఎక్సైట్మెంట్గా అవుతూ మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళంతా. ఎప్పుడు నెక్స్ట్ టోర్నమెంట్ ఎప్పుడు వీఆర్ రెడీ నౌ మోర్ ప్రాక్టీస్ చేయాలని ఎంతో ఎంతూజియాజంతో వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ రెడీ చేసుకోవడానికి చిట్టి అడుగులతో తయారవుతున్నారండి. వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఇంకోటి నెక్స్ట్ లెవెల్లో అది ఓటమైనా గెలిపైనా ఈక్వల్గా తీసుకోవాలనేది మన మోటో. పార్టిసిపేషన్ చేయడమే మనం గెలిచినట్టు. ఇన్ని లక్షల మందిలో ప్రతి ఒక్కరు ఛాంపియన్ కాలేరు. ఛాంపియన్ అవ్వాలంటే డెడికేషన్, దాని మీద హోప్స్, ఇంట్రెస్ట్, నమ్మకం, పేరెంట్స్ సపోర్ట్, పిల్లలకు కూడా అలాంటి ఫిజిక్. మనం ఈ దినచర్యలో 1-2 గంటలు ఈ ఫిట్నెస్ కోసం ఇవ్వాలి అనే ఆలోచన అన్నీ కుదిరితే తప్ప అంత ఈజీగా జరగదు ఈ విషయం. సో 24 గంటల్లో 1-2 గంటలు మనం ప్రాక్టీస్ సెక్షన్కి తీసుకుంటే రావడానికి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళ జీవితంలో మరువలేనివి ఇప్పుడే నేర్చుకుంటూ వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకుంటూ చదువుతో పాటు ఫిట్నెస్ని కూడా ఈక్వల్గా తీసుకున్న వాళ్ళు అంత తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళారండి. వేరే వాళ్ళకు కూడా ఒక ఆదర్శప్రాయంగా నిల్చుంటారు వీళ్ళు. సో ఇదే మెయిన్ మన మోటో. దీని ద్వారా మనం చెప్పేది ఏంటంటే చదువుతో పాటు ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే. అదే మనం ఇప్పుడు చేస్తున్న నెక్స్ట్ ప్రిపరేషన్. వీళ్ళంతా నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ టోర్నమెంట్కి ఫిట్ అవుతున్నారు. మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మా వీడియోలన్నీ. వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.